ది లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని వీక్షిస్తూ మానక ప్రతిరోజు మా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి పరమగీతములు 4వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాం. నీ పెదవులు ఎర్రని నూలు పోలి ఉన్నవి, నీ నోరు సుందరమగును. ఇక్కడ గమనిస్తే సొలొమోను సంఘముతో యేసుక్రీస్తు వారు, సంఘములో ఉన్నవారు దేవుని పిల్లలు. ఆయన వారితో చెబుతున్న మాట ఏంటంటే, నీ నోరు సుందరములు, నీ నోరు సుందరములు. అంటే సుందరమైనటువంటి దేవుని వాక్యము చెబుతున్న మాట, ఆ మాధుర్యం, నీ మాట వలన మాధుర్యము కలిగిన సుందరమైనదిగాను ఆత్మ సంబంధమైనటువంటి మాటలుగా ఉండాలనే ఈ ఉదయకాలం చెప్తున్నమాట. నోరు తెరిస్తే కొంతమంది ఏవేవో మాట్లాడతారు. ఆ మనిషికి కీడు తెస్తుందన్న సంగతి కొంతమందికి తెలియదు, గుర్తించరు. ఈ సందర్భముగా దేవుడు వాక్యం చెప్తున్నటువంటి మాటలో 5వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంటుంది. అతడి నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు, యెరూషలేము కుమార్తెలారా, ఇతడు నా ప్రియుడు, ఇతడు నా స్నేహితుడు. ఈయన ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు పోల్చి ఇక్కడ చెప్తున్న మాట. ఆయన నోరు అతి మధురము, ఆయన అతి కాంక్షణీయుడు. ఇక్కడ వాక్యము చెబుతున్న మాటలు, యేసుక్రీస్తు నోరుగా నీవు ఉండాలి. యేసుక్రీస్తు నోరుగా ఉండటానికి కారణం ఇక్కడ మనం చూస్తే, నీ నోరు సుందరమైన మాటలు పలకాలి. సుందరమైన మాటలు అంటే ఎలాగా? ఈ సుందరమైన మాటలు అంటే దైవజనులు పౌలు అంటారు. ఇక్కడ మనం గమనించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తున్నటువంటి మాటల్లో మనం చూస్తే సుందరమైన నోరు అనేది మనం గమనించినట్లయితే వాక్యం సెలవిస్తున్నటువంటి ఈ మాటల్లో మనం చూస్తున్నాం. ఏంటిదంట ఈ మాటలో గమనించినట్లయితే ఏమని రాయబడి ఉంది? కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ప్రతి మనిషినికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీకు తెలియచేయుటకును, మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగాను ఎల్లప్పుడూ రుచికరమైనదిగాను కృపాసహితముగా ఉండవలెను. చూసారా? సంభాషణ ఎలా ఉండాలంటే ఉప్పు రుచికరముగా చూపిస్తుంది. దేవుని తెలుసుకొని ప్రార్థన చేస్తూ, వాక్యము చదువుతూ, వాక్యమును వింటూ, ఇతరులతో నీ సంభాషణ, నీ నోరు మధురముగా ఉండాలంటే మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా కృపాసహితముగా రుచికరముగా ఉండాలి. రుచికరమైనదిగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తున్న మాట అది. కాబట్టి ఇక్కడ వాక్యములో రాసినటువంటి మాటలు మనం చూసినట్లయితే, సర్వశక్తి కలిగిన దేవుని యొక్క వాక్యము ఇదిగో ఇక్కడ చెబుతున్నటువంటి మాటలు ఇవే. నీవు ఎలా ఉండాలి అనేది మనం గమనించినట్లయితే, ఇదిగో నీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా కృపాసహితముగా ఉండాలని వాక్యం రాయబడి ఉన్నది. కాబట్టి ఆత్మ సంబంధమైన విషయాలు ప్రభు మాట్లాడుతూ, నువ్వు దేవుని సన్నిధిలో నిందారహితుడుగా ఉండేటువంటి అనుభవాలు ఏమై ఉన్నదంటే, ఇదిగో ఇక్కడ చెప్తున్నటువంటి విషయంలో నీ నోరు ఎంతగా ఆత్మ సంబంధముగా మధురమైన మాటలు పలుకుతున్నారో, వ్యర్థమైన మాటలు పలుకుతున్నారో ఒక్కసారి మనం సరిచేసాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 29వ వచనములో, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైనటువంటి అనుకూలమైన వచనములే పలకాలి, కానీ దుర్భాషలు మీ నోటెమ్మటి రానివ్వకూడదు. మీరు గమనించాలి.
వినువారికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మేలుకరమైనటువంటి మాటలు పలకవలెను గాని దుర్భాషలు నీ నోటెమ్మటి రాకూడదు. అర్థమైందండి? క్షేమాభివృద్ధే పలకాలి. ఈరోజు మనము చూసినట్లయితే మనుషులు క్షేమాభివృద్ధి ఎక్కడ మాటలండి. కాస్త ఏదైనా వారు సంపాదనలో వీరికన్నా ముందుగా ఉంటే వారి మీద లేనిపోయిన మాటలు చెప్తుంటారు. లేదంటే వీరికన్నా కొంచెము హీనమైన స్థితిలో ఉన్నారంటే వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళు అందుకే అంత పతనం అయిపోతున్నారు. ఇవి కాదు వాక్యం చెప్తున్న మాట. దేవుడు పిల్లలు ఎప్పుడూ కూడా వారికి మేలు కలుగునట్లుగా అవసరమును బట్టే క్షేమాభివృద్ధికరమైనటువంటి కారణమైనటువంటి మాటలే పలకాలి. అంతేకాదండి, 5వ అధ్యాయంలో 3వ వచనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో, మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రమైన కానీ లోభత్వమే కానీ వీటిని పేరైనను ఎత్తకూడదు, ఇది పరిశుద్ధులకు తగదు. కృతజ్ఞతావచనములే ఉచ్చరింపవలను గాని మీలో బూతులైనను పోకిరి మాటలైనను సరస్వత్తులైనను ఉచ్చరించకూడదు, ఇవి ఏమాత్రం కూడా మీకు తగినవి కావు. చూడండి ఎన్ని మాటలు. జారత్వము, అపవిత్రమైన మాటలు కొందరిలో కృతజ్ఞత లేకోకుండా బూతులు, పోకిరి మాటలు, సరస్వత్తులు, శత్రు మాటలు, ఈ నోటెమ్మటి రాకూడదు. వాక్యం చెబుతున్న మాట ఇది పరిశుద్ధులకు తగినది కాదు. కాబట్టి వాక్యం చెప్తున్న మాట, ఈరోజు నీ నోరు సుందరముగా ఉండాలంటే ఉప్పు వేసినట్లుగా నీ సంభాషణ ఉండాలి. సుందరముగా ఉండాలంటే క్షేమాభివృద్ధికరమైనటువంటి మాటలే పలకాలి. సుందరముగా ఉండాలంటే కృతజ్ఞత వచనములే పలకాలి. కానీ నీ నోటమ్మటి దుర్భాషలు ఏది కూడా రానివ్వద్దు, అది పరిశుద్ధులకు తగినది కాదు. బోయాజు చూడండి, మోయాబీరాలైనటువంటి ఈమె పరిగిలేరుకుంటున్న సమయంలో ఈమె ఒక అన్య దేశములో నుంచి, అన్యరాలు ప్రాంతములో నుంచి వచ్చినటువంటి ఈ రూతును చూసి బోయాజు పలుకుతున్నాడు మాటలు. ఏమంటున్నాడు చూడండి, రూతు గ్రంథములు 2వ అధ్యాయం 4వ వచనంలో మనం చదివితే, బోయాజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడై ఉండునుగాక అని ఇదిగో చెప్పి, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని ఆయన నోటితో పలుకుతున్నాడు. ఈమె ఎవరో ఒక అన్య దేశములో నుంచి వచ్చింది. అయినా కానీ చూడండి, తన పొలములో పరిగిలేరుకుంటున్నటువంటి రూతుతో మాట్లాడుతున్న మాట. సాధ్యమైనంత వరకు క్షేమాభివృద్ధికరమైన ఆశీర్వాదాలే పలకాలి. ఈ ఆశీర్వాదాలు మాటలు చాలామంది తెలియట్లేదండి. ఆ నోటితో శపిస్తారు, ఆ నోటితో వ్యర్థముగా చెప్తుంటారు, ఉచ్చరిస్తుంటారు, దుర్భాషలాడుతుంటారు, శత్రు మాటలు మాట్లాడుతుంటారు, బూతులు మాట్లాడుతుంటారు. వాక్యం చదివి ప్రార్థన చేసి దేవుని వెంబడిస్తూ, ఇంకా చెప్పాలంటే అన్య భాషలతో నింపబడినటువంటి పరిస్థితుల్లో ఉండి కూడా ఎక్కడ కూడా బైబిల్ చెప్తున్న మాట, నీవు యేసయ్య నోరుగా ఉండాలి. ఆ నోటి మాట చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి. ఆ నాలుకను కంట్రోల్లో పెట్టుకోగలిగితే నువ్వు అన్ని విషయంలో కూడా నీవు ఆశీర్వదించబడి దీవించబడిన అనుభవాలలోనికి వెళ్తావని వాక్యం ఇక్కడ చెప్తున్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యమును బట్టి నీ నోరు అనేటువంటిది సుందరముగా ఉండాలంటే నీ సంభాషణ ఎప్పుడు ఉప్పు వేసినట్లుగా కృపాసహితముగా ఉండాలి. అలాగున నువ్వు ఆత్మ సంబంధమైన విషయంలో ఎదగగలుగుతావు. నీ ప్రార్థనకు ప్రతిఫలము కలుగుతుంది. ఉదయం నుండి రాత్రి వరకు ఏం మాట్లాడుతున్నావు, ఏమి నీకు తెలియక ఉన్నట్లుగా పట్టనట్లుగా కాదు, మాట్లాడాల్సిన రీతిగానే మాట్లాడు ఆత్మ సంబంధముగా. అప్పుడు నువ్వు చేస్తున్న భక్తిలో, ప్రార్థనలో దేవుడి కార్యాలు నువ్వు చవిచూస్తావు. అంటే కృప దేవుడు నీకు కలుగు చేయనుగాక. ఆమె ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ, ఇదిగోనైనా మీ నోరు సుందరం, మాటలు రుచికరమైన సంభాషణ కలిగిన ఉప్పు వేసినట్లుగా కృపాసహితమైన మీ మాటలను బట్టి
అయ్యా మరి ప్రతి ఒక్కరి నోటికి కంచి వేసి, నేను మీకు నోరుగా ఉన్నానని చెప్తున్నావు కదా, మీ మాటలు పలుకుతున్న ప్రతి బిడ్డలో ఎటువంటి దోషములు, ఎటువంటి కృతజ్ఞత లేని మాటలు, ఎటువంటి నా ప్రభు వ్యతిరేకమైనటువంటి తలంపులను, మాటలను తొలగించి వారి నోటికి కంచి వేసి చేసే ప్రతి ప్రార్థన, మాట్లాడే ప్రతి మాటలు జాగ్రత్తగా మాట్లాడుటకు మీ కృప దయచేయమని, అందులోని ఆశీర్వాదాలు దాగి ఉన్నవని వారు తెలుసుకునేటట్లు జ్ఞాన వివేకమును దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే పొందుకోము. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.